భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి కదలికలు కలకలం రేగింది. చింతలగుంపు అటవీ ప్రాంతంలో పులి పాతముద్దలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చింతలగుంపు నుంచి లక్ష్మీపురం దిశగా పులి కదలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా రైతులు పొలాల్లోకి ఫారెస్ట్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి కదలికలు కలకలం రేపాయి. చింతలగుంపు అటవీ ప్రాంతంలో పులి పాతముద్దలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చింతలగుంపు నుంచి లక్ష్మీపురం దిశగా పులి కదలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా రైతులు పొలాల్లోకి ఫారెస్ట్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కార్యకర్తలను జైల్లో పెట్టారని ఆయన విమర్శించారు. మైనార్టీ మహిళ ఛాతిపై ఎమ్మెల్యే గన్మెన్ దాడి చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ 15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈరోజు సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. ఈరోజు భారతీయ సంస్కృతి వసుదైక కుటుంబం అని వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గతంలో ఎవరు దేవుని చిత్రపటాలు శాసన మండలిలోకి తీసుకురాలేదని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి చిత్రాలను టేబుల్పై విసిన తీరు బాధకరమని శ్రీధర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ భేదాలు విభేదాలతో రాజకీయాల్లోకి తేవడమే ఒక తప్పు. నాకు తెలిసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద ప్లే కార్డులు పట్టుకున్న సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ రాజకీయ భేదాలు విభేదాలతో రాజకీయ వాదాలతో పట్టుకున్న ప్లే కార్డులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఏ దేవుడి ఫోటోని పట్టుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర శాసనసభకు కానీ శాసన మండలికి కానీ బహుశా ఈ దేశంలోనే ఏ శాసనసభ ఏ శాసన మండలి భారతదేశ లోక్సభలో కూడా ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు. ఒక దుర్మార్గంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా అదేవిధంగా అన్నిటికీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు. శాసన మండలిలో జరిగిన ఘటన సరికాదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇక విచారణ జరుగుతున్న సమయంలో శాసన మండలిలో చర్చను పక్కదారి పట్టించారని ఆరోపించారు. అక్కడ ఒక తప్పు జరిగింది. దానికి న్యాయస్థానాలకి మనం అన్ని విధాల వాళ్ళకి సిట్టు వేసున్నాం. అక్కడ ఏది న్యాయమో అది ఇంకా బయటికి రానేలేదు. అటువంటి టైంలో వేచి చూడాల్సింది పోయి అనవసరంగా బడ్జెట్ సమావేశాల టైంలో మీరు శాసనసభకి రాకుండా వచ్చిన ఒక శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడి దాంట్లో ఏమన్నా మీకు భేదాలు కనిపిస్తే దాని గురించి చర్చించాలి. కానీ అది వదిలేసి ఎన్నో కోట్ల
మంది మనోభావాలతో ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండల్లోకి అనకాపల్లి జిల్లా కోటపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో గ్రామానికి చెందిన ఎం మోహన్ కుమార్ వివాహం శ్రీకాకుళంలో ముగించుకొని తిరుగు ప్రయాణమవుతుండగా బత్తివానిపాలెం పెట్రోల్ బంక్ వద్ద వీరి కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడి సోదరి లావణ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందగా పెళ్లి కుమారుడు మోహన్ కుమార్ సహా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేబీహెచ్పీ తరలించారు. ఇక పెళ్లి ఇంట విషాదం నింపిన ఈ ఘటనపై కోటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాచోలు మండలం కూనవరం గ్రామంలో 2 కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. నవీన్ అనే వ్యక్తి వాట్సాప్ స్టేటస్ లో మహిళపై అసభ్యకర మెసేజ్ పెట్టడంతో తన కోసమే అసభ్యకర పోస్టు పెట్టాడంటూ పెద్దలను శివాజీ కుటుంబం ఆశ్రయించింది. పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఉండగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నవీన్ అనే వ్యక్తి కత్తితో వీరంగం క్రియేట్ చేయడంతో శివాజీ కుటుంబ సభ్యుడైన వృద్ధురాలి తలకు పలువురు పెద్దలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక వృద్ధురాలిని చికిత్సా నిమిత్తం రాచోలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తమకు రక్షణ కల్పించాలని రాచోల్ పోలీస్ స్టేషన్ను ఇరువురి కుటుంబాలు ఆశ్రయించాయి. రక్తం వస్తుంది, ఇక్కడ రక్తం వస్తుంది, నడండి స్టేషన్ నడండి, మొత్తం అంతా స్టేషన్ నడండి. అక్కడ సంఘం పెట్టుకుంటే ఆడ మంచి మీద వస్తుంటే అడ్డం వెళ్ళినందుకు సొగచ్చి పొడి చేసాడండి. నవ్విందండి, మామిడి చెట్టు నవ్వింది. అదండి ఆడవాళ్ళని తిరగబడమందండి. ఆడవాళ్ళ మీద వచ్చాడండి దెబ్బలాటకి. మేము ఆడమంచి మీద తిరగబడుతున్నాడని అడ్డం వెళ్ళానండి, చౌకిచ్చి పొడి చేసాడండి. ఆ ఆడమంచి మీద తప్పుడు మాటలు వదులుతున్నాడండి. లేనిపోని అన్నీ పెట్టుకొచ్చాడండి ఆడదాని మీద. ఆ ఆడమంచి నేను బతకని నీటిని తాగి చచ్చిపోతాను అంటుందండి. అందుకు తొగ్గు పెట్టించామండి. నా తోడుకోళ్ళండి. ఆ సంఘంలో ఆవిడ మీద తిరగబడుతుంటే నేను అడ్డం వెళ్ళానండి, నన్ను సోకిచ్చి పొడిచాడండి. అక్కడ సంఘం పెట్టుకుంటే ఆడ మంచి మీద వస్తుంటే అడ్డం వెళ్ళినందుకు సొగచ్చి పొడి చేసాడండి. నవ్విందండి, మామిడి చెట్టు నవ్వింది. అదండి ఆడవాళ్ళని తిరగబడమందండి. ఆడవాళ్ళ మీద వచ్చాడండి దెబ్బలాటకి. మేము ఆడమంచి మీద తిరగబడుతున్నాడని అడ్డం వెళ్ళానండి, చౌకిచ్చి పొడి చేసాడండి. ఆ ఆడమంచి మీద తప్పుడు మాటలు వదులుతున్నాడండి. లేనిపోని అన్నీ పెట్టుకొచ్చాడండి ఆడదాని మీద.